జగన్ రెడ్డి అప్పుడే అలసిపోయారు. ఆయన బయటకు రాకుండా క్యాడర్ను రోడ్డెక్కించాలని చేసిన ప్రయత్నాలు ఫలించకపోతూ ఉండటంతో కొంతకాలం ఆగాలని నిర్ణయించుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ సహా ప్రకటించిన ఇతర నిరసనల్ని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. వైసీపీ ఈ విషయం ప్రకటించినా ఎవరూ పట్టించుకోవటం లేదు. ఎందుకంటే వారు నిరసనలు చేస్తున్న విషయం చాలా మంది ఆ పార్టీ క్యాడర్కు తెలియదు, వారు పట్టించుకోవటం లేదు. విద్యుత్ ఛార్జీల పెంపుపై గత వారం వైసీపీ నిరసనలు నిర్వహించింది. చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడుదల రజని ర్యాలీ నిర్వహించారు. ఆమె తన నియోజకవర్గం క్యాడర్ మొత్తానికి సందేశాలు పంపారు. చివరికి కార్యక్రమం ప్రారంభించాలని అనుకునేసరికి 100 మంది కూడా బైక్లతో రాలేదు. వాళ్లకు పెట్రోల్ కొట్టించి ఏదో ర్యాలీ చేయించామని అనిపించారు. ఈ పరిస్థితి ఒక్క చిలకలూరుపేటలోనే కాదు, అన్ని చోట్ల ఉంది. కనీసం 100 నియోజకవర్గాల్లో అసలు ఎవరూ పట్టించుకోలేదు. కరెంటు బిల్లుల్ని పెంచింది వైసీపీనే అని జనం నమ్మటం వల్లనే ఎక్కువ మంది రావటం లేదని ఓ నిర్ణయానికి వచ్చారు. అదే సమయంలో జనవరిలో ఫీజు రియంబర్స్మెంట్ పై పోరాటం చేయాలని అనుకున్నారు. కానీ గత నిరసనలు చూసి ఆపేయటం బెటర్ అని అనుకున్నారు. ఆ విషయాన్ని ప్రకటించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నీ వైసీపీ హయాంలోనివే. ఆధారాలతో సహా బయట పెడితే పరువు పోతుంది. అందుకే ఊరుకున్నంత ఉత్తమం ఉండదని వైసీపీ అనుకుంది. జగన్ రెడ్డి చేసిన పాలనా నిర్వాకాలను ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోయేలా అవకాశం ఉండదు. ప్రజల్లో వ్యతిరేకత తగ్గేలా చూసుకునేందుకు ముందు వైసీపీ ఏదో ప్లాన్ చేసుకుని కార్యాచరణ అమలు చేయాల్సిందే. లేకపోతే పరిస్థితి మారే ఛాన్స్ లేదు. జగన్ జిల్లాల పర్యటన కూడా వాయిదా పడే అవకాశాలున్నాయి.